హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేడీ రియాల్టర్స్. నా పేరు జేడీ మోహన్. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి జీపీఏ అండ్ ఎస్పీఏ డాక్యుమెంట్ గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ. జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అనేది మల్టిపుల్ ప్రాపర్టీస్ కోసం చేసుకునేటువంటి డాక్యుమెంటు. ఇది రైట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. బ్లడ్ రిలేషన్స్ మధ్యలో ఒక ప్రాపర్టీని సేల్ చేయడం కోసం ఈ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. బట్ ఈ జీపీఏ ద్వారా ఆర్ ఎస్పీఏ ద్వారా మనం పర్చేజ్ చేసిన ఆర్ సేల్ చేసిన ఈ డాక్యుమెంట్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎక్కువ కాలం రికార్డులో ఉండడం లేదు. ఓన్లీ ఫర్ 2 years లిమిటెడ్ మాత్రమే ఎస్ఆర్ఓలో భద్రపరుస్తూ ఉంటారు. నెక్స్ట్ 2 years తర్వాత మీరు వెళ్ళి అక్కడ డాక్యుమెంట్ సర్చ్ చేస్తే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది రికార్డ్స్లో ఎస్ఆర్ఓలో మీకు అవైలబుల్ ఉండడం లేదు. కనుక మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేసినా సేల్ చేసినా త్రూ ఎస్పీఏ ఆర్ త్రూ జీపీఏ డాక్యుమెంట్ మీరు వ్యాలిడేట్ అయినటువంటి ఈ జీపీఏ డాక్యుమెంట్ ఆర్ ఎస్పీఏ డాక్యుమెంట్ని భద్రపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ బయ్యర్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బికాస్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు మీరు పోస్ట్ 4 years ఆర్ 5 years తర్వాత మీరు ఆ ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర ఇన్ కేస్ వ్యాలిడేట్ అయినటువంటి విత్ డాక్యుమెంట్ నెంబర్తో లేని పక్షంలో ఈ ఎస్పీఏ కానీ జీపీఏ కానీ ఖచ్చితంగా ఫర్దర్గా బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ లాయర్స్ ఎవరైతే లీగల్ ఒపీనియన్ ఇస్తున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ సందర్భంలో మీరు వెళ్ళి ఈ జీపీఏ డాక్యుమెంట్ ఆర్ ఎస్పీఏ డాక్యుమెంట్ని మీరు ఎస్ఆర్ఓలో వెతికినా ఆర్ సెల్లర్ దగ్గరైనా మిస్ అయినా బయ్యర్ దగ్గర లేకపోయినా ఇది ఖచ్చితంగా డిఫికల్టీస్ని మీకు ఆ ప్రాపర్టీని సేల్ చేయడంలో కానీ పర్చేజ్ చేయడంలో కానీ ఇబ్బందులు కలగజేస్తుంది. కనుక ఎవరైనా త్రూ ఎస్పీఆర్ జీపీఏ ప్రాపర్టీని పర్చేజ్ చేస్తున్నప్పుడు కానీ సేల్ చేస్తున్నప్పుడు కానీ ఆ యొక్క డాక్యుమెంట్ వ్యాలిడేట్ అయిన డాక్యుమెంట్ అలాంగ్ విత్ యువర్ సేల్ డీడ్ ఒక రెఫరెన్స్ కాపీని మీ దగ్గర భద్రపరచవలసిందిగా జేడీ రియాల్టర్స్ నుంచి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.